హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే కూర గుమ్మడికాయతో నేను గుమ్మడికాయ తాలింపు కూర అయితే చేయబోతున్నానండి. చూడండి నేను ఎలా చేస్తాను. అసలు గుమ్మడికాయ తాలింపు కూర అంటే నాకు చాలా ఇష్టమండి. కానీ ఫస్ట్ మనం తాలింపు వేసేసుకొని వండుకోవచ్చు. కానీ నేనైతే మా నాన్నమ్మ చేసిన పద్ధతిలో నేను ఇది గుమ్మడికాయ అయితే కలిపి పెట్టి అయితే నేను చేస్తానండి కూర. నేను ఎలా చేస్తాను ఒకసారి అయితే చూడండి. నేను తలదూకుంటాను ఇంకా చిన్నారి పన్నారి మా బుజ్జి తల్లి పాటలెక్కేస్తుంది కదా. ఇది గౌను కొడతాను నేను. తర్వాత చీరకొని తోక గౌను ఎక్కడికి ఇక్కడ కొట్టినా ఇక్కడ కాళ్ళు దాకాను. ఏం జరిగింది తమ్ముడు? సత్యవతి పిల్ల వచ్చిందండి మా ఇంటికి ఈరోజు. ఏంటంటే వీళ్ళ మా దగ్గర వాళ్ళేనండి. వీళ్ళ అమ్మ అయితే ఇంకా మా తమ్ముడు వాళ్ళ మరదలండి. అందుకని ఈ పాప అయితే ఇంకా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి అయితే వద్దండి. అసలు వీళ్ళ తమ్ముడు ఇద్దరు వస్తారండి. కొంచెం ఆదిత్యకి అయితే నీరసంగా ఉంది, రాలేదండి. అసలు యాస్మిని ఎప్పుడు వచ్చినా కానీ మా ఇంటికి అయితే వద్దండి. మాతో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటారండి. అజయనేదమ్మా మరి పగలకుండా జాగ్రత్తగా చూడే. దాన్ని కూడా తీదా ఇందులోనూ అజయనేదిని ఆ పిల్లదే ఉంది అక్కదే చూడు. బ్యాటరీ వేసుకోవాలి తెలుసా నీకు అక్క? వీళ్ళు ఇటు ఉంటారా? ఇక్కడికి వచ్చా చూడు అక్క తెలుసుగా నీకు. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి. మొన్న పెయింటింగ్ చేసాం కదా రోజు వాళ్ళ ఇంటికాడ చూపిస్తానే. తర్వాత మళ్ళీ వస్తావా అప్పుడు చూపిస్తావు. పెట్టి అక్కడ మంచం ఎక్కేటి పట్టే బయట అది చూడు. ఇదిగో ఇది చూడు. ఇదిగో లేదేంటిది కలర్ బాగానే పోతుంది. తింటాను మీరు కేసరి. జీడిపప్పు ఇది చల్లగా ఉన్నాయి. ఏ జీడిపప్పు తీసుకో బాగుంటుంది. జీడిపప్పు కిస్మిస్ ఉంది. ఇది కిస్మిస్ కేసరి వండండి రాత్రి. జీడిపప్పు తీసుకోవాలి తినండి అక్కడ. ఇగోండి గుమ్మడికాయ ముక్కలు అయితే దీని నిండా అయిపోయాయండి. నేను ఫస్ట్ ఈ గింతనైతే వండుదాం అనుకున్నానండి. కానీ ఈ గుమ్మడికాయ ముక్కలు అయితే నిండిపోయి ఖాళీగా ఉడికి మనకి ముక్కలు ఇడకుండా ఉండాలంటే మనం వేరే లోతుగా ఉన్న గిన్నెలో వండుకుంటే ఖాళీగా ఉన్న గిన్నెలో బాగా వస్తాయండి. చూడండి ఎన్ని ముక్కలు వచ్చేసినాయో. ఇప్పుడైతే నేను గుమ్మడికాయ ముక్కలు అయితే కడిగి శుభ్రం చేసుకుంటాను. చూడండి వండుకుంటానండి. గిన్నెలోనైతే ఖాళీగా ఉంటుందండి. ఇదిగోండి మనకి నీళ్ళు చూడండి ఎంత పసుపు కలర్లో వచ్చేసినాయో. గుమ్మడికాయ ముక్కలు కడిగిన నీళ్ళు. నీళ్ళు గుమ్మడికాయ ముక్కలు ములిగే వరకు నీళ్ళు అయితే పోసుకుంటాను. మనకు అప్పుడు గుమ్మడికాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోతాయండి. పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇదిగోండి కొత్తిమీర మనం వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి చూడండి, ఇక ముక్కలు మురిగేలాగా అయితే నీళ్ళు పోసుకున్నాను. మీ డాడీ ఫోన్ చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కదామంటాడు అన్నమాట. మన కోసం నీ చెట్లు పువ్వు పెట్టుకుంటావా? యాస్మిని, మీ వెళ్ళేటప్పుడు కనకంబరాలు కోసి మీ ఊరు వెళ్ళేటప్పుడు దండ కట్టి పెడతానే, రావాయి. ఇంకోటి ఈ అమ్మాయి అయితే సత్యవతిలో 2వ అక్క కూతురండి. మా మరదలామ 3వ అమ్మాయి అండి. సత్యవతమ్మ లాస్ట్ అమ్మాయి అండి. అంతేనా? రెండట్లు పెట్టుకోవాలా? సాయంకాలం మీ ఊరికి మొక్క పట్టుకెళ్తావా? ఇంతంత కాయలు కాస్తాయి. దీన్ని కూడా నువ్వు ఇదిగోండి బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నానండి. మనకి గుమ్మడికాయ కూరకి బెల్లం ముక్క వేసుకుంటేనే కదండి టేస్ట్ అనేది ఉంటుంది. ఇదిగోండి తిప్పుకున్న తర్వాత ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. మనం గుమ్మడికాయ కూరలో చింతపండు అయితే వేసుకోవాలండి. ఇంకా యాస్మిని ఒకసారి తప్పకుండా పోయి కదా. ఇదిగోండి చింతపండు అయితే పోసేసుకుంటున్నానండి. మన చింతపండు వేసేసుకుని మనకి గుమ్మడికాయ కూర మరిగిచ్చేసుకుంటే చక్కగా ఉంటుందండి. బెల్లం వేసుకున్నాం కదా మనం. చింతపండు అయితే మనం చూసుకుని పులుసు ఎంత ఉందో చూసుకుని సమానంగా పెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. బెల్లం వేసుకున్నాం కదా. కూర్చునేదే అనుకుంటున్నాను. కూర్చుంది. ఇందులోనైతే తాలింపు అయితే చేస్తానండి, బాగుంటుంది. మనకి గుమ్మడికాయ కూర తాలింపు అయితే నూనె ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి జీలకర్ర, ఇంకోండి ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే మనకు బాగుంటాయండి. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇదిగోండి తాలింపు సరుకులు. నేను ఫస్ట్ తాలింపు వేసేసుకుని గుమ్మడికాయ ముక్కలు వేసుకుని ఆ తర్వాత నీళ్లు చింతపండు పోసుకోవచ్చండి. కానీ మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడు ఇలా నేర్పించిందండి. అలాగైతే నేను చేసి మీకైతే చూపించాలనుకున్నాను, చూపించానండి.
గుమ్మడికాయ ముక్కలు అయితే ఉడికిపోయి కొంచెం మనం పులుపు పోసాం కదండి, మరిగితే సరిపోద్ది. ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు మీ కూర అయితే ఎలాగుందో దగ్గరగా చూపిస్తాను చూడండి. ఓకే, ఇదిగోండి ముక్క చూడండి చక్కగా ఉడికిపోయిందండి, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా మనకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఇంకా కూర అయితే అయిపోయినట్టే, నేను స్టవ్ అయితే కట్టేసుకుంటున్నానండి. అయిపోయినట్టే. నాకు ఇలాగ ఇగురుగా కన్నా ఇలాగ మా నాన్నమ్మ నాకు నేర్పించినట్టు ఇలాగ పులుసులాగా పెట్టుకుంటే నాకు గుమ్మడికాయ కూర చాలా ఇష్టం అండి. చాలా టేస్ట్గా ఉంది. అసలు మనకి వీళ్ళకి ఏడేడు అన్నంలో ఈ గుమ్మడికాయ పులుసు వేసుకుంది ఏంటంటే చాలా బాగుందండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. మా చిన్నాన్న కౌలుకి తీసుకున్న పొలంలో తెచ్చాం కదండి, మీకైతే వీడియోస్ అయితే పెట్టాను కదా.